యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాపై ఎలాంటి హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆచార్యతో డిజాస్టర్ అందుకున్న కొరటాల శివ దేవర ప్రాజెక్ట్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారీ బడ్జెట్, భారీ కాస్టింగ్తో పాటు బలమైన కథని ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నాడు. ఈ సినిమా కోసం కెన్నీ బెట్స్ లాంటి హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ మూవీతో తెలుగు వెండితెరకి హీరోయిన్గా పరిచయం అవుతుంది. బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్లో రివెంజ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. కాగా ఈ సినిమాపై ఆడియన్స్లో, ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలను మరింత పెంచుతూ సినిమా నిర్మాతల్లో కలిగిన కళ్యాణ్ రామ్ రీసెంట్గా డెవిల్ ప్రమోషన్స్లో దేవర గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దేవర దాదాపు 80% షూటింగ్ పూర్తి చేసుకుందని, ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే గ్లింప్స్ని రిలీజ్ చేయబోతున్నామని, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇప్పటివరకు రాని ఓ భారీ విజువల్ ట్రీట్ని దేవరతో ఆడియన్స్కి పరిచయం చేయబోతున్నట్లు చెప్పారు. దీంతో ప్రస్తుతం దేవరపై హైట్ పిక్స్ చేరిపోయింది. కాగా దేవర తర్వాత ఎన్టీఆర్ లైనప్ కూడా సాలిడ్గా ఉండబోతోంది. దేవర సినిమాని 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ. పార్ట్ 1 వచ్చే ఏడాది ఏప్రిల్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ ఆలస్యం చేయకుండా బాలీవుడ్ బడా ప్రాజెక్టు వార్ 2 షూటింగ్లో జాయిన్ అవుతాడు. వీలైనంత త్వరగా వార్ 2ను ముగించి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాల్సి ఉంది. ఆ తర్వాత దేవర పార్ట్ 2 ఉంటుంది. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్నాయి. ఇంత సాలిడ్ అండ్ లాంగ్ లైనప్ టాలీవుడ్లో మరే స్టార్ హీరోకి లేదు. ఈ సినిమాలు కనుక సక్సెస్ అయితే ఎన్టీఆర్ క్రేజ్ పీక్స్కు చేరడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఫ్యామిలీతో వెకేషన్ వెళ్లిన తారక్ తిరిగి వచ్చిన వెంటనే దేవర మిగతా షూటింగ్ పూర్తి చేసి వెంటనే వార్ 2 సెట్స్లో అడుగుపెట్టనున్నాడు.